రేపొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ, రేపొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ, నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను, మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖ నేను చెప్తున్నాను, పంచాయతీ రాజ్ శాఖ మొత్తం రూరల్ 70% రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలో ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో. నా కోరిక ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం 100% ఎలా కొట్టామో, స్ట్రైకింగ్ 21 out of 21 ఎలా కొట్టామో, అలాగా రక్షిత మంచినీరు అసలు లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక. అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు, నా విల్లో పవర్, నా విల్లో శక్తి ఉంది, నా సంకల్పంలో శక్తి ఉంది, వనరులు, బడ్జెట్, మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా, అసలు రక్షిత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు, అది అనిపించుకోవాలి. అలాగే ఎక్కడో మారుమూలన్న అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు, అది పోవాలి. నా కోరిక ఏంటంటే, నేను మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను. నేను అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి, అక్కడ నేను మరి కష్ట నష్టాలు చూడాలి. నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, పిఠాపురం ప్రజలకి. నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ, ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు, నేను అలా అంటూ అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను. నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు, కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన. ఒక్కళ్ళు ఇప్పుడు ఆ బిడ్డ, నీ పేరేనా? నీ పేరు నేట్రా పైకి బయట పైకి తీసుకు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నేను చాలాసార్లు నా గొల్లపురంకి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు 2 మంది. అంటే మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థమైంది తెలియదు కానీ చప్పడు కొట్టాడు ఛత్రి. నాకు నిజంగా అనిపిస్తాయి, ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు నేను రక్షిత మంచినీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది? కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి, మంచి చదువు చెప్పించగలగాలి. వీళ్ళకి ఏం చేయగలం? వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ, వాళ్ళు చదువుకోవడానికి కానీ, హాస్పిటల్స్ కానీ, వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ, చదువుకోవడానికి బడి కానీ. నేను చెప్తాను 2047 చంద్రబాబు గారు మేము ఇదే అనుకుంటున్నాం, చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు, అద్భుతంగా రాణించాలి, భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని. మోడీ గారి కోరిక అదే. ఆ కోరిక నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి. నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలా? వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నా, వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను, మేము ఉన్నాం. ఆ బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు, కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు. ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది, ఈ బిడ్డల కోసం. ఇక్కడ మీకు మాట ఇస్తున్నా, నేను ఒక తరం కోసం కాదు, 2 తరాల కోసం పనిచేయాలి. వాటి కోసం పనిచేస్తాను తెలుసుకుంటూ, మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి, ఆర్డీఓలందరికీ, వేదిక పైన ఉన్న అధికారులందరికీ, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, ఇవన్నీ నేను ఇలా తీసుకున్నామా అంటే ఇక్కడ ఇదండి, ఇది జనవాణి కార్యక్రమం కాదు. మీరు మన నాయకులకి ఇచ్చి నాకు ఇస్తారు, ఇండివిజువల్ తీసుకున్నాను, ప్రత్యేకంగా తీసుకున్నాను. అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను. నేను ఇప్పుడు ప్రారంభించాను, ఇల్లు